హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాల్టి మన వీడియోలో పాలకూర శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పొయ్యి మీద ఒక బౌల్ని పెట్టుకొని ఆయిల్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకొని చిటపటలాడాక ఇందులో మీడియం సైజ్ బారుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, 2 లేదా 3 పచ్చిమిర్చి చీరికలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని అటు ఇటుగా తిప్పుకోవాలి. ఆ తర్వాత కర్రీ లీవ్స్ని ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయ్యాక పాలకూరని వేసుకోవాలి. 2 కప్పుల పాలకూరని తీసుకున్నాను. పాలకూరని వేసుకొని మొత్తంగా ఒకసారి కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇది కొంచెం సేపటి వరకు మనం మూత లేకుండా మగ్గించుకోవాలి. శనగపప్పుని, పచ్చి శనగపప్పుని ఇలా నానబెట్టుకోవాలి. పాలకూర మగ్గిన తర్వాత టొమాటోస్ని ఒక 1/2 కప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పాలకూర అనేది ఇలా మగ్గిన తర్వాత టొమాటోస్ని వేసుకోవాలి. 1 గంట పాటు నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. వేసుకొని అటు ఇటుగా మొత్తం తిప్పుకోవాలి. మొత్తం కలిసే విధంగా తిప్పుకున్న తరువాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. అది కూడా టమాటోస్ మగ్గాయి అనుకున్నప్పుడు మాత్రమే. సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ పాలకూరలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా రిలీజ్ అయ్యి బాగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. టమాటోస్ మరియు శనగపప్పును వేసిన దగ్గర నుంచి మనం మూత ఉంచి కుక్ చేసుకోవాలి. సాల్ట్ను వేయబట్టి మనకి ఈ పాలకూరలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా బయటికి రిలీజ్ అయి ఉంటుంది. ఆ వాటర్ అనేవి ఎగిరిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. తరువాత వాటర్ ఎగిరిపోయాక 2 చెంచాల కారంని వేసుకోవాలి. సాల్ట్ని వేయగానే కారంని వేయకూడదు. ఇలా ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎగిరిపోయాకనే కారంని వేసుకొని 2 స్పూన్స్ కారంని వేసాను. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. మొత్తంగా కలియ తిప్పుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు అలా కుక్ చేసుకోవాలి. ఒకసారి టోటల్గా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా ఈజీగా పాలకూర శనగపప్పు కర్రీ అనేది ఇలా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.